మన వైజాగ్ లో ఎవ్రీ ఇయర్ జరిగే మలబార్ మ్యారథాన్ ఎక్సర్సైజ్ ఈ ఇయర్ అక్టోబర్ 8 నుంచి 18 వరకు జరగబోతుంది. ఇండియా ఈ మలబార్ ఎక్సర్సైజ్ ని విశాఖపట్నంలో హోస్ట్ చేస్తుంది. యుఎస్ఏ, ఆస్ట్రేలియా అండ్ జపాన్ నేవీస్ ఈ మలబార్ ఎక్సర్సైజ్ లో ఇయర్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ మలబార్ ఎక్సర్సైజ్ 1992 లో బైలేటరల్ నేవల్ డ్రిల్ గా యునైటెడ్ స్టేట్స్ అండ్ ఇండియన్ నేవీ మధ్య స్టార్ట్ అయింది. ప్రెజెంట్ ఇది ఎవాల్వ్ అయ్యి ఒక కీ మల్టీలేటరల్ ఈవెంట్ గా ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. ఇండియన్ ఓషన్ అండ్ ఇండో పసిఫిక్ రీజన్ లో ఫేస్ చేస్తున్న మ్యారథాన్ ఛాలెంజెస్ ని అడ్రస్ చేస్తూ కంట్రీస్ మధ్య ఇంటర్ ఆపరబిలిటీ, మ్యూచువల్ అండర్స్టాండింగ్ పెంపొందించుకోవడం ఈ మలబార్ ఎక్సర్సైజ్ యొక్క మెయిన్ ఎయిమ్. ఈ మలబార్ ఎక్సర్సైజ్ 2 ఫేజెస్ లో జరుగుతాయి. ఒకటి హార్బర్ ఫేస్, ఇంకోటి సీ ఫేస్. ఈ హార్బర్ ఫేస్ లో కంట్రీస్ మధ్య కోఆపరేషన్ అండ్ ఆపరేషనల్ క్యాపబిలిటీస్, స్పెషల్ ఆపరేషన్స్ వీటి కోసం కంట్రీస్ మధ్య డిస్కషన్స్ జరుగుతాయి. సీ ఫేస్ లో ఎక్స్టెన్సివ్ అండ్ కాంప్లెక్స్ మ్యారిటైమ్ ఆపరేషన్స్ లైక్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, సర్ఫేస్ వార్ఫేర్ అండ్ ఎయిర్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ సీ మధ్యలో జరుగుతాయి. ఈ డ్రిల్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల మ్యారిటైమ్ డొమైన్ లో సిచ్యువేషనల్ అవేర్నెస్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ నేవల్ ఎక్సర్సైజ్ లో ఇండియా, యుఎస్ఏ, ఆస్ట్రేలియా, జపాన్ నేవీస్ నుంచి గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్స్, మల్టీపర్పస్ ఫ్రిగేట్స్, సబ్మెరైన్స్, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ హెలికాప్టర్స్ ఈ సీ ఫేస్ ఆపరేషన్ లో జాయిన్ అవుతాయి.